అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. దోస్తులు మరే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా? మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 34 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నైట్ కూడా మస్తు సార్లా ఫోన్ చేసిన ఫోనే లిఫ్ట్ చేయలేదు. అందగత్తి ఏం చేస్తాందో. ఉన్నారా ఇంట్లో? ఉన్నారా? ఉన్నాం. మీరు నిన్న రాత్రి వచ్చినోళ్ళు కదా? అవునమ్మా అవును. ఏమైంది మళ్ళీ వచ్చిర్రు? అయితే రాత్రి మీ బిడ్డను ఫోన్ నంబరును అది ఫోటో పెట్టమని చెప్పిన మీ అల్లుడిది. పెట్టింది గాని మరే ఆ ఫోనుకి ఎత్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మేము ఇలా ప్రొద్దున చూసినాం. మరి ఆ నంబర్ కరెక్టేనా కాదా అని తెలుసుకోవడానికి వచ్చిన. అవునా? స్నానం ఎత్తుంది కూసో. అన్నిటి వేండు మరి. ఆ అన్న పని మీద వేండు. ఇవాళ 2 కేసులున్నాయి. ఆ 2 కేసులు మేము చెయ్యాలన్నమాట. ఇక అదైపోయినాకనే ఇది. మరి ఇవాళ రాత్రి అవుతుందో రేపవుతుందో తెలియదు కానీ 2 రోజులనైతే అయిపోతుంది. గదేనయ్యా జల్దీ గానియుర్రి. నా బిడ్డ పానమంతా అల్లుని మీదనే ఉన్నది. అంతగానం ఎంత సంపాదిస్తాడు? ఎంత ఆస్తున్నది? ఏం సంపాదిస్తాడు? మేస్తిరి పని. ఇక కైకిలోళ్ళకు వంచే వరకు ఈయనకేం మిగులుతాయో ఏం మిగిలాయో గాని నా బిడ్డకేం పెట్టింది లేదు, చేసింది లేదు. అయ్యో అవునా? నేనైతే బొచ్చడు వెడుదును. ఏంది? కాదు, నేను నెలకు 5-6 లక్షల దాకానే సంపాదించుతా. నేను అసొంటోనైతే నీ అందమైన బిడ్డకు బొచ్చడు వెడుదును అంటన్నా. అవునా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ బాడకవేమో అవ్వ మాటలు పట్టుకొని నా బిడ్డను దూరం పెడుతుండు. నా బిడ్డ అంటేనే భయపడేటట్టు ఉచ్చబోసుకునేటట్టు మీరు వెయ్యాలే. మరి ఏం చేస్తారో ఏమో. చేత్తం. నీ అందమైన బిడ్డను అనికి అద్దనడానికి ఎట్లా నోరత్తాందో, నీ బిడ్డను కొట్టడానికి తిట్టడానికి ఎట్లా చేతులత్తన్నాయో. సొంటోన్నైతే నీ అవ్వ పూలల్లో వండబెట్టి చూసుకుందును నీ బిడ్డను. నా బిడ్డ అన్నట్టే వీడు నా బిడ్డ మీద మనసు పడ్డా అయ్యింది. అందుకే వచ్చిండా అయ్యింది నా బిడ్డతోటి మాట్లాడదామని. దేనికైనా అదృష్టం ఉండాలనయ్యా. రారా నాని. ఏమైందమ్మా? ఏం లేదు, నీకోసమే వచ్చినా. నా కోసమా? ఎందుకు? నా రాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతివి. ఆ నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి అదే నంబరా ఇంకేదైనా నంబర్ ఉందా అని అడుగుదామని వచ్చినా. నైటు నేను పడుకున్నా. అదే నంబరు, ఒకటే నంబరు. చేస్తున్నావా మరి? లిఫ్ట్ చేస్తుండా? చేస్తలేడు. అవునా? మరి నేను ఫోన్ చేస్తే నువ్వేంది లిఫ్ట్ చేయలేదు? ఈయనకి నా బిడ్డ మీద మనసు అయినట్టున్నది, అందుకే వచ్చిండు. ఈయన మాటలు వింటాంటే అట్లనే అనిపిస్తాంది. పడుకున్నా. అవునా? నేను ఎప్పుడైనా దేని గురించి అడగటానికైనా ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చెయ్యి. లేకపోతే మరి నీ ప్రోగ్రాం అనేది మొత్తం డిలే అవ్వకుండా వస్తుంది. అదే గాని చేస్తా గాని. అయితే ఇప్పుడు ఈరోజు చేస్తుర్రా మేము చెప్పిన పని? లేదు, ఇలా 2 కేసులున్నాయి. అవి అయిపోయినాక నీదే. మా అన్న వేండు. ఇక నేను నిన్ను కలిసిపోతా అని వచ్చినా. ఛాయ వెటకత్తా కూసో. ఛాయ్ ఏమద్దు, మీరు పెట్టుకొని తాగుపోర్రి. ఏమేం దాయినాం గాని అన్నం బంద్ చేసేత్తా. నీతోటి మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తే నైట్ నుండి 10 సార్లు 20 సార్లు కొట్టిన ఫోన్ లిఫ్ట్ చేయలేవు. నీకు నాతోటి ఎందుకు మాట్లాడాలనిపించింది? ఏమో మరి గుర్తొచ్చినవు చేసినా.
తెల్ల చీరల ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు. నీలాంటి అందమైన అమ్మాయిని కాదనుకోవడానికి వానికి ధైర్యం ఎట్లా వస్తుంది? వాడికి నీ మీద చేతులు వేయడానికి చేతులు ఎట్లా వస్తున్నాయి? నా దగ్గర నువ్వు ఉంటేనా నీ సావిరంగా ఆ పూల మీద వండుకోబెట్టి ఎంత ముద్దుగా చూసుకుందునో నేను. అవునా, పెళ్లి చేసుకోకపోయినావు మరెవరినన్నా, వాళ్ళను చూసుకో వచ్చినోళ్ళను. మనసుకు నచ్చాలే కదా. మనసుకు నచ్చిన అమ్మాయిలు దొరికితే ఇప్పటిదిప్పుడు చేసుకోవడానికి నేను రెడీ. ఆహా, మరెవ్వరు నచ్చలేరా? ఇప్పుడిప్పుడే ఒక అమ్మాయి నచ్చుతుంది. కొంపదీసి ఈ బాడుకోవు నా ఎంబడ పడతాండా ఏంది? ఊరిని అవ్వ, నా మొగనికి తెలిస్తే ఏం లేదు, నువ్వు కూడా నీ అవ్వ సొంటిదేనవే అని నా మొగడు నన్ను వదిలిపెడతాడు. ఆహా, సరే సరే. ఇంకా మరి తిన్నావా? లేదు, ఇప్పుడే స్నానం అయింది. తినాలే, టైం టు టైం తింటేనే మనుషులకు మంచిగా గ్లో వచ్చి మంచిగా ఉంటారు. లేకపోతే ఎండకపోయినట్టు అవుతారు, అసలు చూడటానికి కూడా మంచిగా ఉండరు. అవునా, ఏమైంది నాని? ఏం లేదాంటీ, మాట్లాడుతున్నా. ఇక వెళ్తా, మరి నాకు పనున్నది. మీ పని తొందరలోనే చేస్తాం, మీరేం టెన్షన్ పడకండి. సరే సరే. ఎందుకో మీ ఇంట్లో మిమ్మల్ని చూస్తాంటే ఇక్కడనే ఉండాలని అనిపిస్తుంది. అంత మంచి మనుషులు ఉన్నారు మీరు. మేము మంచోళ్ళమేనయ్యా, ఏం చేసుడు మా మంచితనం వాడు పట్టుకొని మా బిడ్డ చుట్టూ తిరిగి మమ్మల్ని మోసం చేసిండు, మాకు ఎవరు లేరని. మీకెందుకు లేరా ఆంటీ, నేనున్నా కదా. నేను ఎప్పటికీ మీకోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఊర్ని అవ్వా, గిట్లంటాండేంది? పొయ్యొస్తా, వెళ్తున్నా. సరే. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చెయ్యి, సరేనా? ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, పైసలు ఇస్తా. దేనికి? కాదు, మీరిద్దరే కదా, మీకెవరు తెస్తారు ఎవరు పెడతారు? అందుకే ఏదన్నా అవసరం ఉంటే నాకు చెప్పుకోండి, నేను చేస్తా అంటున్నా. సరే. రావాలనిపించినప్పుడు వస్తా. కొంచెం ఈ పనేదాకా ఇటు అటు తిరుగుతూనే ఉంటా, ఏమనుకోకుర్రి. ఏందే అమ్మా, గిసొంటోన్ని తలగబెట్టినవు? ఇడంతా ఎట్నో ఎట్నో మాట్లాడతాండు. నాకు తెలిసి వానికి నీ మీద మనసు అయినట్టుంది బిడ్డ, అందుకే వాడు అత్తాండు. ఓసారి రానియకే అమ్మా, అంకుల్కు చెప్పు, ఇట్లా అత్తాండు రాకుమని చెప్పుమని చెప్పే. ఆయన పుష్కన ఈ సొంటోళ్ళు మనల్ని ఏం చేసేది తెలియదు. ఏం చేస్తారు తీ బిడ్డ, నెలకు 5 లక్షలు 10 లక్షల దాకా సంపాదించుతారట. వానికన్నా బిడ్డ ఏం లేడా? అంటే ఏమన్నట్టే, వాడిని వదిలిపెట్టమంటున్నావా ఏంది? నువ్వు పెళ్లి వేసుకున్న శ్రీనును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు అనంటే వాడంటే నాకు ఇష్టం. వాడు దాని అవ్వ మాటలు పట్టుకొని ఆగమైతాండు గాని, లేకపోతే నా కొంగు పట్టుకొని నా సుట్టే తిరగటోడు. అట్లా నేను తిరిగిపించుకుంటా. అట్లా అన్న బిడ్డ, సరే సరే. నేను మాటలు చూస్తా అంటే నీ గురించే అత్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఏమన్నా ఎత్తడా అయింది, నాకు అదే భయం అవుతుంది. ఏం చెయ్యడు, ఏం చేస్తాడు? వచ్చాడు, పైసలున్నాయట అని దగ్గర, అడుగుర్రి ఇత్తానంటలేడా? ఆడన్నది వేరే రకంగా నాకు అర్థమైంది. వాని పైసద్దు వాని కథద్దు తీయే అమ్మా, కిందంపా ఆకలైతాంది. సరే. అవ్వా, బయటకు ఎల్లుడే అయితలేదు. అట్లా నర్సవ్వోళ్ళింటి మొకై పోయి కూసుండన్నత్త. ఈడేవాడు గిల్లకే వెళ్తాండు. ఎవలయ్యా నువ్వు? నేనా? ఎవలైతే నీకేంది? వచ్చే ముసలోనికి అన్ని కావాలి. ఓ ఈయన బోల్దారం దెంప, వీడెవడో అల్లకే వెళ్తుండని నేను అడుగుతుని. ఆయన బిడ్డ ఇంకోన్ని పట్టిందా ఏంది? వీడు టిక్కు టక్కు బూటు సూట్ వేసుకొని భలే ఉన్నాడు. ఆడతారు, ఇళ్ళతోట అవుతుంది. దరిద్రం పాడుగాను, నా ఇల్లు ఈయన్నే పాడాయే. ఈ ఇల్లు తీసుకుపోయి నన్ను పెట్టుకోవస్తే మంచి ఉండు, గట్ మోకాన పెట్టుకుందును. అమ్మా, నువ్వు కొన్ని రోజులు ఇంట్లో ఒక్కదానివి అస్సలు ఉండకే. ఒకవేళ ఉన్నా కూడా డోర్కు గొల్లం పెట్టుకొని ఉండు. ఎందుకురా నాని?
ఇక ఎందుకు అని అంటే గట్లనే చెప్పలేం. దొంగబొడ్లు అసలే మన మీద కోపంగా ఉన్నారు. చూసినవా నిన్న ఆ దొంగముండ ఎట్లా తిడుతుందో ఇష్టం ఉన్నట్టు. ఆ మాటలకే నాకు దాని మీద మన్ను పోయ బుద్ధి అవుతుందమ్మా. కానీ పీకని ఎవ్వతి పాపం దానికే. ఏ క్షణాన నిన్నచ్చి వాళ్ళు ఏం చేసేది తెలియదు. నేనంటే ఇంటికాడ ఉండా పనికాడికి పోతున్నా. అందుకే సాయంత్రం తొందర అత్తున్నా నీకోసం. అయితే బిడ్డ వాళ్ళు నన్నేం చేస్తారు? వాళ్ళకంత ధైర్యం ఉందా? తెగబడ్డదే అల్లా అవ్వముండ తెగబడ్డది. నా భార్యకంతా సినిమా లేదు గాని అవ్వముండ బాగా తెగబడి బాగా గుట్టుకుంటుంది అది. దాని బలుపు ఎట్లా అంగుతుందో ఏమో. ఆ ఉంచుకున్నోని పెళ్ళానికి తెలిసి దీన్ని నచ్చి పొట్టు పొట్టు తన్నాలే. కానీ ఆ పెళ్ళానికి తెలుస్తలేకపాయే. అయ్యో బిడ్డ, ఏ రోజైనా దాగది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసిన రోజు దానికి ఉంటదాగు ఆట. అయితవై గాని అదే గంగల పోతేంది గాని నా భార్య గుణమన్నా మారి మంచిగుండి ఇటు నా దగ్గరికి వచ్చి ఉంటే నేను కాదంటనా చెప్పు. అవ్వ మాటలు పట్టుకొని బిడ్డ ఎగరబట్టే. అబ్బో బిడ్డో, అదన్న మాటలైతే నా మనసులకి పోతనే లేవు. నువ్వు దొంగముండా అంగబెట్టి కొట్టింది, తిట్టింది, ఎన్నో మాటలు అన్నది నీ భార్యను నీ అత్త. పోనీతి అమ్మ ఇవ్వతి పాపం దానికే సత్తే సావని. ఫోన్లు చేసేది చేస్తాంది, పొద్దుడుతుంది చేస్తాంది, రాత్రి చేసింది, నేను లిఫ్ట్ చేయలే. అవునా, ఇప్పుడు కూడా చేస్తాందా? చేస్తాంది, సైలెంట్ లో పెట్టినా. ఏది ఓసారి మాట్లాడు, ఏమంటదో. నేనున్నా కదేడా, లౌడ్ స్పీకర్ పెట్టు. మాట్లాడతా. హలో, చెప్పు ఏంటిది? ఇన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అస్సలకి లిఫ్ట్ చేస్తలేవు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను వద్దనుకుంటున్నావా ఏంది చెప్పు. నేనేమనుకుంటే ఏంది? నీకు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏంది? నిన్నెవడు ఏమంటాండు? ఫోను నాకు ఫోనే కదా నువ్వు ఏయకమని చెప్పింది. ఎందుకు వేయద్దు? నేను నీ పెళ్ళాన్ని కదా, నువ్వు నా మొగనివి కాదా? నా మెడల తాళి కట్టలేదా? నా దగ్గర వండలేదా? అవన్నీ ఒర్రకు చక్కగా మూసుకొని ఫోన్ కట్ చేసి నీ సందల నువ్వుండు, నా సందల నేనుంటా. అవునా, అట్లా ఉండటానికేనా మనం పెళ్లి చేసుకుంది? ఎట్లా చేసుకున్నా మంచిదే కానీ నన్ను డిస్టర్బ్ చెయ్యకు. నీ అవ్వేందో బాగా ఎగురుతాంది, నిన్న బాగా లొల్లి పెట్టింది. పొంగముండా దాన్ని సంపుతా నా జోలికత్తే. ఆమె గురించా నా గురించా? నేను అద్దా నీకు? నేను నీకేమని చెప్పినా మారి మంచి ఉండు, నీ అవ్వ దగ్గరికి పోవద్దు, నీ అవ్విడికి రావద్దని అంటేనే నా ఇంటికి వచ్చి ఉండు అని అన్ననా నేను? నువ్వు మారినట్టు నాకు అనిపిస్తేనే నిన్ను ఉంచుకుంటా, లేకపోతే నిన్ను వదిలేస్తా అని చెప్పిందా లేదా? సరే మరి, నా అవ్వనద్దంటున్నావు కదా, నీ అవ్వరు కూడా ఇంట్లోకే వెళ్ళగొట్టు. అప్పుడు మా ఇద్దరం మంచిగా ఉందాం. ఎవ్వరు అవ్వాలి ఎవ్వరి దగ్గర ఉండద్దు. ఆ అవ్వ ఎటు పోతదే? ఇది ఆ దానిల్లు, అది కట్టుకున్న ఇల్లు, అది ఉంటది, మనల్ని ఎలగొడుతుంది. అర్థమైందా? అట్లా నీ అవ్వను బాగా వెనకేసుకుంటా అత్తన్నావు. అదేమో మన ఇద్దరిని విడగొట్టాలని అది చూస్తాంది. గీ మాటలే మాట్లాడకే దొంగముండా దొంగరండా అన్న నేను. మళ్ళీ ఇదే ప్రకారంగా మాట్లాడుతున్నావు కదా. మంచిది మంచిది, ఉండిగా నువ్వు ఉండు. చూసినావా అమ్మ, దాంతో మాట్లాడదామంటే అది ఏ రకంగా మాట్లాడుతుందో. ఏ ఉండని బిడ్డ, ఎన్ని రోజులు ఉంటదో ఉండని. దాని కారం అంగినాకనే తోలుకచ్చుకుందాం, ఏం కాదు మనకు. సరే అమ్మా, నేను బయటకు పోతున్నా. మరి నువ్వు బయటకు కూర్చుంటావా లేకపోతే గొల్లం పెట్టుకుంటావా? పెట్టుకో, నేను పోతున్నా ఇక. సరే సరే, ఆ దొంగ ముందు ఉన్నా కూడా ఏమన్నా అన్నా కూడా పట్టించుకోకుండా సపడేక ఓ. ఎక్కడోళ్ళు బద్మాషి ఆడోళ్ళు మన సావులకు తలిగిర్రు. వాళ్ళ సావులు అయ్యా. సరేది ఏ పోతున్నా, మధ్యాహ్నం అత్త. పో, వాళ్ళని పిట్టకెట్ట ఏమున్నా తిట్టుడు తిట్టుడు, నా మీదనే ఏడ్చుడు. నేను ఇంట్లో ఉండద్దట, దొంగం ఉండద్దని అవ్వమిండడికి ఇట్లా కట్టిండా ఏంది ఇల్లు? అట్లనే పోతారు నా కలకల కలిగి. అంటయ్య గారు రండి, కూసోర్రి. వచ్చినా తొందర్రా తొందర్రా అని ఫోన్ కొట్టే. ఏడమ్మా నీ భర్త? ఉన్నాడు, ఇప్పుడే స్నానానికి వేయండు. గదే మరే, నువ్వు దొరకవో ఎటు పోతావో ఏమో అని ఆయనే తొందర ఫోన్ చేసినట్టున్నాడు. కూసోయే అత్తడు. ఫస్ట్ బిడ్డకు అయిపోయింది పెళ్లి, సెకండ్ బిడ్డకా చేసేది? ఏ కాదే, ఫస్ట్ బిడ్డకే. ఆమెకు పెళ్లి అయిపోయింది కదనవ్వా.
అయ్యో మీకు ఈ ముచ్చట తెలియదానే? పెళ్ళి అయిపోయింది. అయితే ఓ రాక్షసునికే ఇచ్చినాం మేము. దొంగ బాడకో యువతను ఉంచుకొని నా బిడ్డను కొట్టుడు తిట్టుడు. అయ్యో ఇక విడాకులైనయే. విడాకులై ఇప్పుడు దగ్గర దగ్గర 3-4 నెలలు అయిపోయింది. ఇంకెక్కువనే అవుతుంది. ఆ దరిద్రుని చేతిలో పెట్టినందుకు నా బిడ్డ మస్తు నరకం చూసిందే. ఇక ఏం చేసుడు? ఆ నిజ నిజాలు బయటపడ్డాక వాడు నా బిడ్డను అద్దు అని అన్నాడు. ఆ దేవతను ఉంచుకొనే ఉంటాడు. అయితే నీ బిడ్డ అయితే తప్పించుకున్నది. మరి ఇప్పుడు ఎవరికిచ్చి ఎత్తారు? ఇదే రమేష్ కొడుకు. అవునా? ఇల్లు ఎప్పటిసుందో ప్రేమించుకుంటుర్రే. ఇక మాకు తెలియక మేము ఆయనతో ఆయనకి ఇచ్చి చేసినాము. ఇక చేసినందుకు ఆ బాడకో అట్లా చేసినందుకు ఇక వీళ్ళు మొన్న చెప్పిర్రు. అయ్యో అదేదో ముందుగానే ఇస్తే అయ్యే పోవు. అయినా వాళ్ళ కులం వేరు మీ కులం వేరు కదా. ఇలా రేపు కులాలు అది ఇది అని చూస్తాంటే ఆడపిల్లలను బయటకి ఇస్తాంటే ఇయో బాడకవులు కొందరేమో చంపుతారు, కొందరేమో కొట్టి 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 పిల్లలను అజ్జెత్తారు. ఇక ఇంటి ముంగట చూసుకున్నోళ్లకు ఇస్తే నయం కదనే. ఇక కులమేముంది తలమేముంది. నా బిడ్డకు ఆ పిల్లగాడంటే ఇష్టం, ఆ పిల్లగానికి నా బిడ్డ అంటే ఇష్టం. అయ్యో ఈ పనేదో ముందే చెప్తే అయిపోవు గాని ఇక ఆ పిల్లకు అట్లా రాసి పెట్టున్నది తియ్యి. అయితే మరి వాళ్ళను విలిపి పోర్రి. పిలుసుకరాపోయి వాళ్ళని పిలుసుకరాపో. సరే పిలుసుకత్తా. మంచిగా చూడాలే పేర్ల మీద. ఫస్టే గట్లా అయిపాయే. ఇప్పుడు మరి వీళ్ళిద్దరు జాతకాలు కలిసినాయా, ఎట్లున్నాయి, ఏం కదా అనేది నువ్వు మంచిగా చూడాలే. చూత్తా ఈమెనే కదా పెద్ద బిడ్డ. ఈమెనే పెద్ద బిడ్డ. చిన్న బిడ్డ లేదు, ఇప్పుడు కాలేజ్కు పోయింది. అవునా? మరి ఆ పిల్లకి ఎప్పుడు చేసుడు? ఇప్పుడే చెయ్యనే. ఆ పిల్ల చదువుకుంటాంది. ఇంకో 2-3 సంవత్సరాల దాకా చెయ్యా. ఇక ఈ బిడ్డకు ఫస్టే పెళ్లి చేసి తప్పు చేసిన. ఆ బిడ్డ కన్నా అట్లా విషయంలా అట్లా చెయ్యా. ఆమె మంచిగా చదువుకొని ఇంత ఏదైనా జాబ్ తెచ్చుకున్నాకనే పెళ్లి. అంతేది ఇవాళ రేపు ఆడపిల్లలు హుషారున్నారు మొగోళ్ళ కంటే. మంచిగా చదువుతారు, జాబులు కొడతారు. అవునవును. నమస్కారం అయ్యగారు. నమస్తే. ఏం సంగతే రమేష్? మొత్తం బిజీ అయిపోయినావు బాగా. కంటికి కననే పడతలేవు. నా పనులు నాకే ఉంటాయే. ఇక నీ బిజీలో నువ్వే ఉండబడుతుంది. సొర్రే అన్నయ్య కూసోర్రి. పిల్లను మీ కొడుక్కిత్తుర్రా అయితే? అవునవును, లవ్ మ్యారేజ్. అయితే ఏ మ్యారేజ్ అయితే ఏంది? మంచిగా బతకాలే. జరా మంచిగా చూడండి అయ్య గారు. మరి పేర్ల మీద జాతకాల మీద ఏంది ఏం కథ అనేది. చూత్తా. అమ్మాయి పేరు లత, పిల్లగాని పేరు మహేషు. జన్మనామాలు చెప్పిరు కదా? ఇప్పుడే చెప్తాం కాదే. చూస్తానా. అహి కూడా వస్తే అయిపోవు కదా. ఏం చేస్తుండో ఇంట్లో ఫోన్ చేసి రమ్మందం. హలో మహి, ఇట్రారా ఇంట్లోకి, తొందరరా చూస్తుర్రు. అయితే పేర్ల మీద మంచిగానే ఉందమ్మా. ఇద్దరు పేర్లు బ్రహ్మాండంగా కలిసినాయి. అవునా? ఈ పెళ్లి బలం ఉన్నదా ఇప్పట్లా? అదేనమ్మా, బలం ఏడా కనిపిస్తలేదు కదా ఇప్పుడు. అయ్యో ఉన్నదా లేదా? ఓ లేకున్నా కూడా ఉన్నట్టు చెప్పరాదు అయ్యగారు. ఇద్దరు జాతకాలైతే సూపరు కలిసినాయి, బ్రహ్మాండంగా కలిసినాయి. మీరు పేర్లు మారవలసిన అవసరమే లేదు. కానీ ఇద్దరు పేరు మీద ఇప్పుడు బలం అనేది లేదు. దీపావళికి ఉంటాయి బలాలు. అయ్యో అవునా? ఇంకా దీపావళి అంటే బాగానే రోజులున్నాయి కదా. గదే బాగా రోజులే ఉన్నాయి. మరి అప్పుడే పెట్టుకోర్రి పెళ్లిలు. అప్పుడు ఫుల్ పెళ్లిలు ఉన్నాయి. మళ్ళా ఇద్దరు పేర్ల మీద కూడా అప్పుడు బలం మంచిగా ఉన్నది, పెళ్లి బలం. అమ్మో, దీపావళి దాకా కూడా అల్లుడు ఏవో అంటావు. ఏం లేదు అత్తమ్మ, దీపావళి దాకా ఆగుడా ఇప్పుడేం మంచి రోజులు లేవా అని అంటున్నా. మంచి రోజులు ఉన్నాయి బిడ్డ, కానీ మీ పేర్ల మీద బలం లేదు, మీ రాసుల మీద. బలం లేనిది పెళ్లి చేయొద్దు బిడ్డ. అంతా మంచి జరగాలనంటే బలం ఉన్నప్పుడే, లగ్గ బలం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అవునా అమ్మా? సరే, దీనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక దీపావళి అంటే ఎన్ని రోజులుంది? మా అంటే 4 నెలలుంది. ఈ 4 నెలలు ఎంతట్లా అదైపోతాయి, ఎంతట్లా జరిగిపోతాయి. అంతలోపు నువ్వేదన్నా జాబు చూసుకుందువు బిడ్డ. సరే డాడీ. జాబు చూసుకోవద్దా? జాబు ఎత్తనే మంచిగా కదా. ఇయ్యాల రేపు పట్టి ఉంటే ఎట్లా?
ఎందుకు రాదు చెల్లమ్మ, మా అత్తది అల్లునికి. అల్లుడు బీటెక్ చేసే ఏదో ఒక కంపెనీలా ఎయ్యడాతి. మళ్ళా నీ కొడుకు జాబ్ లేదు, జాబ్ లేనిది ఇచ్చినవని అనరా మీరు? అస్సలకే జాబ్ గురించి జోలే రాదు. ఇయ్యాల రేపు జాబ్ చేసుకున్నోళ్ళే బతుకుతుర్రా. పొలం పనులు చేసుకున్నోళ్ళు కూడా బతుకుతారు. ఒకరికొకరు నచ్చింది వాళ్ళు ఎట్లయినా బతుకుతారు మనం పెళ్లి చేస్తే. అంతే అన్నయ్య అంతే. ఇక అప్పుడే మాట్లాడుకుందాం తీ, ఇంత ముందుగాల మాట్లాడుకున్నాడు ఎందుకు? అప్పుడైతే వీళ్ళకు ఫుల్ బలం ఉన్నది. దీపావళి కొంచెం దగ్గరికి రాగానే మళ్ళీ ఒకసారి నన్ను పిలిపించుకుంటారా, లేకపోతే మీరే నా దగ్గరికి వస్తారా రార్రి. అప్పుడు మీకు ఏ రోజు ఏ డేటు ఏది ఎప్పుడు పెట్టుకోవాలనేది మాత్రం నేను చెప్తా. ఓ నెల ముందు రార్రి, నెల ముందు వస్తే అన్ని డేట్లు ఫిక్స్ చేసుకుంటే మీకు కూడా పనులు చేసుకోవడానికి కూడా కొంచెం అలక ఉంటది. సరే సరే అయ్యగారు. నాకు పనున్నది మరి, ఇక నేను పోయేప్తా. ఒక 200 రూపాయలు పెట్టి అయ్యగారికి. సరే సరే పెడతా. పోయేప్తా. పోయిరాయే. వదినే బల్ల మీద అట్లా కూసో. ఏ కూసునుడు ఎందుకు వదినా, ఇంకా నేను వంట వేయలేదు. ఇన్నేది ఇందురు చెల్లమ్మ, ఇక్కడనే తెప్పించి అండిపిత్తా. వంట చేయకపోతే ఏమున్నది, తినే పోర్రి. ఇక బాగానే దూరం ఉందని తినిపోతామా అని ఎంతసేపు ఎత్తా గాని అవన్నీ తర్వాత, ఇప్పుడు ఏవి అద్దు. అయ్యగారు చెప్పారు కదా, తర్వాతనే ఏదన్నా ఉంటే మాట్లాడుకోర్రి చెయ్యుర్రి అని. ఇక ఇప్పుడు అవన్నీ అద్దు అని. మరి ఏమంటావు బావా? ఇక ఏమను లేదు, ఇంకా 4 నెలలు అయితే దీపావళి కదా. ఈ 3 నెలలు ఓపిక పడితే అయిపోయే. దీపావళికి నెలకు ముందు మళ్ళీ అయ్యగారిని పిలిపించుకొని అడిగిపించుకొని ఏ రోజు ఏందనేది పెట్టిపించుకుందాం. సరే బావా, మీరు ఎట్లా చెప్తా అట్లా. అప్పటి వరకు నా కొడుకు ఏమన్నా గట్లనే జాబ్ గురించి చూసుకుంటాడు చూసుకొని గాని. సరే వదినా, మరి మేము పోయేస్తాం. చాయ్ పెడతా తాగన్న పోదు, రాగుర్రి కూసోర్రి. ఇక రేపడుస్తుంది నేను పాలు పట్టతి వదిన, రోజు మీ ఇంట్లోకి వచ్చే ఛాయ్ తాగుతా. తాగు చెల్లే, మేము వద్దంటానమా? సరే మరి ఇక అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం. నాకు పని ఉంది, నేను పోతున్నా. సరే అన్నయ్య. కదా ఆరా నాని. నస్త పోర్రమ్మా. కూర్చోవాళ్ళు ఇట్లా బల్ల మీద కూర్చో. కూసుంటా మామయ్య. ఇక ఏదన్నా ఒక కంపెనీలా ట్రై చేయాలి మామయ్య. అట్టిగుంటే ఏమత్తుంది, ఆ దేవుని దయ వల్ల ఇళ్ళలన్నా దొరికితే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే అక్కడుండన్నా చేసుకోవచ్చు. అక్కడంటే ఏడనయ్యా? హైదరాబాద్లా. మరి అక్కడత్తే ఆడికి పోయి ఉంటారా? నా బిడ్డను కూడా ఆడికే తీసుకపోతావా? అవునత్తమ్మా, అద్దా. అబ్బో అంత దూరం ఏమద్దు. ఈయన్నే అట్టి కైకిలి చేసుకున్నా మంచిదే గాని ఈయన్నే మా కళ్ళ ముందు ఉండుర్రి. వాళ్ళు ఇప్పుడు వేర్రు గాని నువ్వు వద్దరంటున్నావా? నాకు అన్నం ఏదూపా, నేను తిని పొలం కాడికి పోతా. కూసోవాళ్ళుడు కూసోని మాట్లాడుకోర్రి. సరే సరే. ఏమైందిరా కూసో? ఏం కూసునుడే, నీ అవ్వ పెళ్లికి అప్పుడెప్పుడో వచ్చింది. మంచిగా ఇక పెళ్లి వేసుకునుడే ఈ నెల లోపట అని నేను సంతోషంగా ఉన్నా. బొచ్చడు పెళ్లిళ్ళు అవుతున్నాయని మనకేమో బలం లేదని 4 నెలలు వాయిదా పెట్టే అయ్యగారు. ఛీ, ఆ అయ్యగారిని నేను ముందే కలిసిన అయిపోవు. ఎందుకురా? చెప్పు నువ్వు. ఓ 1000 రూపాయలు 2000 ఇచ్చి ఎగ్గి పలానా డేట్లు ఉంది పెళ్లి అని చెప్పు అని. అట్లా చేసుకోవద్దురా బంగారం. ఏదైనా మనకు మంచి జరగాలి. మనకు లగ్గబలం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. లేదు అని అంటే ఆ పెళ్లిలు అక్కడికక్కడనే ఇచ్చకపోతే తెలుసా, పెళ్ళైనాక గొడవలు కానీ సంథింగ్ ఏదో రకంగా మనం విడిపోతాం. అట్లా చేసుకున్నాడు ఎందుకు? 3 నెలలు అయితేంది, 4 నెలలు అయితేంది, వెయిట్ చేసి మనకు బలం ఉన్నప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా. నీకేందమ్మా, మంచిగా తింటున్నావు ఉంటున్నావు, నాకే పిసలెత్తుంది నీ గురించి. అయ్యో ఏంద్రా, మా ఊళ్ళు ఉన్నారు. ఉంటే ఉండని, అందరికీ తెలియదా ఇక. సరేగా నీ కూసో. ఇప్పుడు కూసోనే, మీ నాన్న ఉన్నాడు ఇంట్లో, నాకు కంఫర్ట్గా అనిపించది. పోతున్నా, మీ నాన్న లేనప్పుడు ఎప్పుడన్నా వస్తలే. సరే. నైటు రావల్లా? నీకు బుద్ధి లేదు కొంచెం అన్నా. ఏమైతుందో మరస్తే. దానికి 4 మంత్స్ టైం ఉన్నది. కాస్త వెయిట్ చెయ్యు, కాస్త ఓపిక పట్టు. పడతా నేను ఉన్నది ఓపిక పట్టడానికేనాయే. మరి కాదా? అవునవును. సరేనే, నేను కాసేపు బయటకెళ్ళి రావాలి. బంటిగాడు ఎందుకో షాప్ కాడికి రమ్మని అప్పుడే ఫోన్ చేసిండు. ఇక బంటికి ఏం పని ఉన్నది? బంటికి నువ్వు లేకపోతే అస్సలకే మనసున పట్టది. మేడం గారు బర్త్డే వస్తాంది, మరి ఏమిస్తారో నాకు. ఏం కావాలరా? నాకా ఏదడిగినా ఇస్తావా? ఇస్తా. సరే, ఆ రోజే అడుగుతా. సరేరా.
ఆ రోజైతే మంచిగా టెంపుల్ పోదాం, బయట వంటలు చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, సరేనా? బంటి గాన్ని, చోటు గాన్ని, మీ చెల్లను, పింకిని అందరిని పట్టుకొని పోదాం. సరే బంగారం. బాయ్. కొంచెం అన్న భయం లేదేంట్రా నీకు? ఓ నీకు బాగానే ఉన్నట్టు ఇప్పుడు. సరేలే, నేను బయటికి వెళ్తున్నా, ఫోన్ చేస్తా. ఆ. అమ్మయ్యా, మా జాతకాలు కలిసినాయోచ్, మా పెళ్లి దగ్గరికి వస్తున్నదోచ్. ఇంకా 4 months అయితే ఈ లత కాస్త మహేష్ భార్య కాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. దొంగ ముండా చూసినవా ఏ నర్సి, నిన్న నా కొడుకు వంగ ఎట్లా తిడుతుందో. వాళ్ళకు కొంచెమన్నా సిగ్గు మానవ శరం లేకపాయే. వాళ్ళ బలుపులు ఎట్లా అంగుతాయో ఏమో. ఏందే సమ్మక్క మళ్ళా లొల్లి పెట్టిందా? ఓ కొద్దిలోలా అల్లుని ఇష్టం ఉన్నట్టు తిట్టింది. ఇక ఆ పిల్లగాడు కూడా తిట్టిండు, మేము కూడా తిట్టినాం. అది భూమి మీదనే ఆగుతలేదు. కొడుకు మీద రంది పెట్టుకోనట కోడలు ఏం తాగుతలేదట. ఏం తింటలేదని అంటలేదా? గా బొడ్లు ఎందుకు తినరు తీయే, అంతా లంగేశం. ఎర్ర తిన్నట్టు తిను అది ఇక్కడ ఉన్నప్పుడు. ఇక నా కొడుకు వంగ చెప్పిపోతాండు, అమ్మ జాగ్రత్త, వాళ్ళు ఏ క్షణాన్ని వచ్చి నిన్నేం చేసేది తెలియదు, తలుపులు పెట్టుకొని ఉండు, లేకపోతే బయటకయ్యవన్నా పొయ్యన్నా ఉండు అని. ఇప్పుడు కోపం మీద ఉన్నారు కదా సమ్మక్క, అందుకే నీ కొడుకు అట్లా చెప్పిండేమో. దొంగ బొడ్లు. ఓ పోసవ్వా, ఇన్నే ఉన్నవా? ఏడుండకపోతే ఏడుంటా. ఎందుకు? అయ్యో, నిన్న ఎల్లిపాయ కారం నూరిన దాశంబయ్య వేసిస్తానంటివి. నీ ఇంటికాడికి పోయినా మరి లేవు. ఇక లేవు కదా, ఎటు పోయినమో అని నర్సవ్వోళ్ళింటికి అత్తానా. ఎందుకు నీకు ఎల్లిపాయ కారం? ముడ్డంతా మండుతుంది తింటే. అయ్యో, ఇక నీకు మండుతలేదా? నీకు మండినట్టే నాకు మండుతుంది. మండుతే ఏమైతాంది? కడుపులకు కమ్మగా తిన్నది లెక్క. అబ్బో బౌరూపులోని వేతి. ఇడ సల్ల ఉంటదని కూసోవడానికి వచ్చినా. అవుసమ్మక్క, అంత మంచిదేనా? అంత మంచిదేనా అంటే ఏమన్నట్టు ముసలోడా? నీ ఇంటి ముంగటోళ్ళు ఏం చేస్తారు? ఉన్నరా బొడ్లు? ఉన్నారు. ఎవడో ఇయ్యల్లా పొద్దుగాలొచ్చిండు, సూటు బూటు వేసుకొని సొచ్చిండు. మళ్ళీ 1/2 గంటకు బయటకెళ్ళిండు. ఎవడో ఆడు. మరి ఎవలంటావు? అవ్వకు మిండడు కావచ్చు. అవ్వకు మిండడు, ఆ బక్కటోడాయే. ఈడెవ్వడో మొత్తం వేరే ఉన్నాడు కథ. ఉంటారు. అవ్వకెంత మంది తెలియదు, బిడ్డకెంత మంది తెలియదు. అన్నీ తెలిసే నా కొడుకును బుట్టలేసిర్రు. వాళ్ళకేంది ఓగడు కాకపోతే ఓగడు, పైసలు వచ్చింది లెక్క. వయసు మీద ఉన్నారు, ఇక బాగా కొట్టుకుంటుర్రు. ఏం చేస్తావే సమ్మవ్వ నువ్వు? సప్పుడేక నీ కొడుకు విడాకులు ఇచ్చి పారేయడంతో నీకేంది? ఓసవ్వా, ఏదో అయిందేదో అయిపోయింది. నా కొడుకును పెళ్లి చేసుకుంది, నా ఇంటికి కోడలుగా వచ్చింది. వచ్చినప్పుడు అత్తేంది మొగడేందని మంచిగా ఉంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. అది ఎసొంటిదైనా కూడా మేము మంచిగా చూసుకుంటాం. మా అమ్మల్ని ఎగవాడి తిట్టుడు, ఎగవాడి కొట్టుడు, గసొంటి దాన్ని మేము ఇట్లా ఎట్లా ఉంచుకుంటాం? ఇక దానికి ఒక ఛాన్స్ అనేది ఇచ్చినాం కదా. మారి మంచిగా ఉండి నీ అవ్వ దగ్గరికి పోకుండానేమో మా దగ్గర ఉండు, లేదు అని అంటావా నీ అవ్వతోటే ఉండు అన్న కొడుకు చెప్పిండు. ఇక దాని ప్రకారం అదేం డిసైడ్ చేసుకుంటుందో చేసుకొని అంతే తీయసమ్మవ్వ, బాధపడేదే లేదు. నీ కొడుకుకు బొచ్చడు మంది దొరుకుతారు తీయి. మంచి పొల్లనే నా కొడుకు దూరం చేసుకునే. అప్పుడే గిట్ల మందు పెట్టిర్రు బొడ్లు అని తెలిస్తే అప్పుడే ఈ బాడకవుకు దీపిచ్చి నా కోడల్ని నేను ఉంచుకుందును, దాన్ని తరిమి కొడుదును. ఇక ఏం చేద్దాం, అప్పుడేమో తెలవకపాయే. సమ్మవ్వ, దేనికైనా సమయం పడుతుంది. అన్నీ మనం అనుకున్నప్పుడు అయితేయా? గదే ఏం చేయాలో అర్థమైతలేదు. నా మొగడు ఎందుకు అట్లా అయిండో అర్థమైతలేదు. మందన్నా తెప్పించి మళ్ళా రుద్దుదామనంటే వాడు నా చేత తింటలేకపాయే. వాడు కళ్ళే బంద్ చేసే. ఇగెట్లా పెట్టుడు? బా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అసలు మళ్ళా ఎందుకు ఎత్తాండు? హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, అట్టిగానే ఉన్నా. అవునా, నేను రావాలా మరి? ఎందుకు? కాదు, నువ్వు అట్టిగానే ఉన్నవేమో, నీ దగ్గరికి వద్దామని టైంపాస్కి. ఏమొద్దు గాని, ఎక్కడున్నారు మీరు?
ఇక్కడే ఉన్నాం, ఓ పని మీద ఉన్నాం. ఇక ఆ పని దగ్గరికి వచ్చింది, అయిపోవస్తుంది. ఇక ఇంటికే తినడానికి వద్దామని అనుకుంటున్నాం. మీ ఇంటికి రమ్మంటావా? పెడతావా? మా ఆయనను మీరు సెట్ చేసినాక ఖచ్చితంగా మీకు ఒక రోజు పిలిచి భోజనాలు పెడతాంలేండి. ఇప్పుడు పెట్టం. సరే సరేలే. తిన్నావా మరి? మంచిగా అన్నం తిను. ఇంకొంచెం లావైతే ఇంకా సూపర్ ఉంటావు తెలుసా నువ్వు. అవునా, నా భర్తకు నేను ఇట్లుంటేనే ఇష్టం. అని నాకు నువ్వు ఇంకొంచెం లావైతే ఇంకా సూపర్ ఉంటావని అనిపిస్తుంది. సరే గాని అవన్నీ మీకెందుకు గాని, మేమైతే చెప్పిన పని చెయ్యండి. అయిపోయినాక ఫోన్ చేయండి. ఎందుకు ఇప్పుడు మాట్లాడాలని లేదా? నాకు కొంచెం పనులున్నాయి, అందుకే బిజీగా ఉన్నా. నేను తర్వాత చేస్తా. నైటు వస్తా నీ దగ్గరికి, కాసేపు మాట్లాడి వెళ్తా. నీతోటి మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అమ్ములు. లేదు, నేను మా చిన్నమ్మల ఇంటికి పోతున్న, నైట్ ఉంటలేను. ఆల్తి అబద్ధాలు ఆడకు. మీ నాన్న ఫోన్ చేసిండు మాకు. అయితే నైటు అక్కడికి రార్రి, సిట్టింగు వేద్దామని చెప్పిండు. అందుకే తాగడానికి మీ ఇంటికి వస్తున్నాం. మీ అమ్మకు కిలంత చికెన్ తీసుకొచ్చి ఇస్తాడట, ఫ్రై చేపిస్తాడట. మేము వస్తాం. అవునా, ఎవరు చెప్పిర్రు? మా నాన్ననా అయితే? మీరు ఉంచుకున్న నాన్ననే చెప్పిండు. సరే సరే. ఏం టెన్షన్ తీసుకోకు. నీ భర్తను రేపు సెట్ చేస్తాం గాని ఒక్కరోజు ప్రశాంతంగా వండుకో. రేపు నీ భర్తను సెట్ చేసేస్తాం. ఆ ఈ అంకుల్ గానికి ఏడ పని లేదు. మా అమ్మ మొత్తం వాని దగ్గరికి పోయి బానిస అయిపోయింది. వాడే చెప్తే ఇది తలూపుతుంది. ఎవరినో ఇంటికి తీసుకొచ్చి తాయిపిస్తే వాడు ఏం చేసేది తెలియదు. మా అమ్మకి ఏడ పని లేదా ఏంది? అమ్మా అమ్మా, ఏంది బిడ్డ? ఆ అంకుల్ కు ఏడ పని లేదా అనే? ఎందుకవ్వా? ఆడు ఫోన్ చేసిండు పొద్దునచ్చినోడు. రాత్రి మీ ఇంటికి వస్తాన్నావు, మీ ఇంటికాడ సిట్టింగ్ ఎత్తాన్నావు అని మాట్లాడుతుండు. ఎందుకు రావాలి, ఎందుకు అవసరం చెప్పు. ఇక్కడ సిట్టింగ్ చేసుడు అవసరమా? మన ఇద్దరం ఆడోళ్ళం ఉన్నాం. అంకులు దాగని ఉండని గాని వాళ్ళిద్దరిని ఎందుకు రమ్మన్నాడే? వాళ్ళే ఫోన్ చేసి ఏమాయే తాయిపియవా అని అడుగుతుర్రట. ఇక బయట అక్కడ కూసుంటే బాగా పైసలు ఇగ్గుతారు, మస్తు తాగుతారు. అందుకే ఇంటికి షెర్రెండు బీర్లు తెచ్చి సెట్ చేపిచ్చి పంపిస్తా అని అన్నాడట. ఇక ఒక కిలంత చికెన్ తెత్తా, ఫ్రై అయ్యని నాకు చెప్పిండు. పొద్దునచ్చినోడు మొత్తం వెరైటీగా మాట్లాడబట్టే వాడు నన్ను ఏదో చెయ్యాలని చూస్తాడమ్మా. వానికి నేను నచ్చినట్టున్నా, అందుకే వాడు నన్ను లొంగ తీసుకోవాలని చూస్తుండు. అసొంటోళ్లను దూరం పెట్టాలి, చెప్పుతేనేమో మీరు వినరు. నువ్వు చెప్పు అంకుల్కి. అత్తాండు. ఏమైంది? ఏం లేదు అంకుల్, ఎందుకు వాళ్ళను వీళ్ళను రమ్మని అనుడు ఇంటికి? ఎవరు బిడ్డ, ఎవరత్తా అన్నారు? అదే గాన్నేమన్నో రమ్మని చెప్పినమాట కదా. వాడు నాకు ఫోన్ చేసి రాత్రి మీ ఇంటికే వస్తున్నాము అది ఇదని అంటుండు. వాడు కొంచెం వెరైటీగా ప్రవర్తిస్తుండు, నాకు నచ్చట్లేదు. అవునా? ఆ ముచ్చట నాకు చెప్తే అయిపోవు కదా, నేను అడుగుదును. ఏం అడుగుతావు తియ్యి, ఇక అందరూ గట్లనే పాడైతారు గాని. వాళ్ళను బయటనే కూసోబెట్టు. ఇప్పుడు ఇంట్లో అద్దు, తాయిపిచ్చుడు అద్దు. తాయినాక ఎట్లా మాట్లాడేది తెలియదు వాళ్ళు. ఓ బిడ్డ, మన పని అయ్యేదాకా కొంచెం ఓపిక పట్టాలి. రేపైతే మన పని అనేది అయిపోతుంది. ఇవాళ ఒక్కరోజు షెర్రెండు బీరు తాగిపిచ్చి ఎలగొట్టినాం అనుకో, వాళ్ళు రేపు మన పని చేస్తారు. చేసినాక మనకు వాళ్ళతోటి పనే ఉండదు. ఇక కాస్త ఓపిక పట్టు. బయట కూసుంటే బయట లెక్కలు వేరే ఉంటాయి. వాడంతా ఎట్లనో మాట్లాడుతుండు, అంతా ఏందో అంటుండు. నీ భర్త నిన్ను వదిలేసిపోయిండు, నేనైతే మంచిగా చూసుకుందును అది ఇది అని అంటాడు. వానికి ఇంకా పెళ్లి కాలేదు. వాడు నెలకే బొచ్చలు లక్షలు సంపాదిస్తాడు. వాడు అన్నంత మాత్రాన నువ్వేం పోవు అంతోటి మాట్లాడవు కదా. నువ్వు సప్పుడేక రాత్రి రూముల్నే ఉండు, గొల్లెం వేసుకొని పండుకో. ఇక్కడ దాయిపిచ్చి సప్పుడేక వెళ్ళగొడతా. నేను కూడా ఈయన్నే ఉంటా నైటు. సరేలే. చికెన్ తెచ్చినావా? ఎత్తగాని ఏమైందే గంత కోపంగా ఉన్నది? ఏమంటా అన్నాడు? ఏం లేదు, నీ మొగనికి ఎట్లా చేతులు వచ్చినాయి కొట్టడానికి, నేనైతే మంచిగా చూసుకుందును అని అన్నాడట. ఆడు ఎట్నో మాట్లాడతాండు, దగ్గరికి వస్తాండు అని అంటాంది. పుష్కనానికి మన బిడ్డ మీద గిట్లా మనసు అయిందా ఏంది?
అయితే వనాయితీ ఇయ్యి బొచ్చడు పైసలు సంపాదిస్తాడు. ఈడు కాకపోతే ఆడైతాడు. ఏమైతాంది? అంతే ఓయిడంత వెట్టి పీకులాడుతాండాతి వాణ్ణి పట్టుకొని ఇదేడుతాంది నాకు వాడు కావాలని గాని. మరిగా ఈయనకి అయ్యలేరు అవ్వలేరు, ఇద్దరే ఉంటారు. పెద్ద బిల్డింగ్ లెక్క ఉంటుంది ఆ ఇల్లు. మంచిగా సంపాదించుకుంటారు, భూములు కొంటారు, జాగలు కొంటారు, దగ్గర పెట్టుకుంటారు. అవునా బాగానే కొన్నారా? ఇద్దరు పోతుల మొన్న 10 ఎకరాలు కొన్నారు తెలుసా. 5 ఎకరాలని పట్ట చేసుకున్నారు. బాగా సంపాదిస్తారు. సూత్తే గట్లున్నారు గాని అబ్బో వాళ్ళు డేంజర్ గాళ్ళు. అవునా ఈ అవ్వ ఈడు ముందు కలవకపాయే మన బిడ్డకు కలితే మంచిగా ఇచ్చి పెళ్లి అయిపోదుమా. దేనికైనా రాసి పెట్టి ఉండాలి గాని నేను చికెన్కు పోయి అత్త తీసుకొని అటు ఇంటికాడ కిలంత ఇచ్చత్తా, ఇటు కిలంత తీసుకొత్తా. దాని మోకానికి ఎందుకు చికెను అద్దెమ్మన్నదా ఏంది? మనకు దే పైసలన్నీ ఎందుకు వేస్ట్ చేస్తావు?